లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. శిల సమానమైన
కరిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణాయనురా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ వారంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అద్భుతమైన కార్యక్రమాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకించి ఈ వారంలో 4వ కీర్తనను మనం ధ్యానం చేస్తూ కొనసాగుతున్నాం. మరి అనేకమైన లోతైన మర్మాలు దేవుడు మనకు బోధిస్తుండగా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని అనుసరించుటకు దైవ ప్రేరణ, దైవ సంకల్పాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గమనించండి, ప్రతి భక్తుని జీవితం, దేవుని గ్రంథంలో రాయబడ్డ ప్రతి జీవితం, ఆ భక్తుని వివిధ అనుభవాలు నేటి మన అనుభవాలకు సరిపోల్చుకున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన ఆనాడు దావీదుతో ఉన్నవాడు, ఈనాడు మనతో ఉండువాడు, రేపు మన తర్వాత తరాలతో ఉండువాడు. కాబట్టి ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన మరి మొదటి 3 వచనాలు, ఈ నేపథ్యంలో మరి 4-5 వచనాలు కూడా ఈ దినము ధ్యానం చేయాలని తెలుస్తూ ప్రేమతో ప్రార్థనపూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన లేఖన భాగాన్ని మీరు మాకు చూపించి మాకు విశదపరుస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ 4వ కీర్తనలోని అనేక అంశాలు ఇప్పటివరకు మేము నేర్చుకున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం కొరకు మీరు సిద్ధం చేసిన ఆధ్యాత్మిక మన్నాను మీరే మాకు అందించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 4వ వచనం, 5వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి. ఈ 3, 4, 5 వచనాలు తనతో పాటున్న మిత్రులకు, తను అనుసరించిన, విశ్వాసముతో నమ్మకముతో తను వెంబడించిన ఆ కొద్ది గుంపు వారితో మాట్లాడుతూ వారిని విశ్వాసంలో దృఢపరచవలసిన ఆవశ్యకత కానీ, వారు భయపడి వెనుక అడుగు వేయకుండా వారిని ధైర్యపరిచి దృఢపరచవలసిన ఆవశ్యకత కానీ దావీదు గమనించి గ్రహించాడు. బహుశా ఆ సమయంలో మనకు తెలిసిన రీతిగా అబ్షలోము వెంబడి చాలామంది ఉన్నారు. అనగా ఆ అధికార పీఠంలో ఉన్నవారు, లేకపోతే అధికార గణం చాలామంది ఉన్నారు. అదే రీతిగా కొంతమంది ఆ సమయాన్ని చూసుకొని దావీదు సింహాసనం మీద లేడు కాబట్టి సౌలు కుటుంబీకులు కొంతమంది హేళన చేశారు, అవమానపరిచారు. ఇటువంటి అనుభవాల మధ్య కొంతమంది స్వయంగా రాజుగారే అరణ్యముల పాలై పారిపోతుంటే ఆయన వెంబడిస్తే అనే అనుభవాల మధ్య కొంతమందికి కొంత ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ కలిగే ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్స్ చోజన్. దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదు యొక్క బాధ్యత తనతో ఉన్నవారిని ధైర్యపరచాలి, దృఢపరచాలి, విశ్వాసంలో పెంపొందింపచేయాలి. కాబట్టి ఈ 3 వచనాలు ఒకేసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి భయము నుండి పాపము చేయకుడి, 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి అనగా పాపం అంటే అవిధేయత. సిన్ అనే మాట గ్రీక్ భాషలో హమార్టియా అంటారు. హమార్టియా అంటే మిస్సింగ్ ద టార్గెట్, గురి తప్పడం. దేవుడు మనల్ని ఎందుకొరకు నిర్ణయించాడో, నియమించాడో, సృష్టించాడో ఆ గురిని ప్రథమ దంపతులు తప్పారు. ద వెరీ పర్పస్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద వెరీ లైఫ్ ఆఫ్ ది ఫస్ట్ కపుల్. వారిని బట్టి మనమందరం కూడా గురి తప్పిన వారముగా, అనగా పాపములో కొనసాగుతున్న వారముగా,
సో గురి తప్పినది దేనిని బట్టి గురి తప్పారంటే అవిధేయతను బట్టి దేవుని అనుసరించుటకు, దేవుని ఆజ్ఞలు ఆలకించుటకు బదులుగా అపవాది యొక్క కుతంత్రానికి వారు వశపరచబడ్డారు. దైవ వ్యతిరేక శక్తికి వారు విధేయత వ్యక్తపరిచారు. సో వారు వెనకడుగు వేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే మీరు భయపడి పాపం చేయకూడంటే ఆ శత్రువులకు భయపడి లేకపోతే అబ్షాలోముకు భయపడి, అబ్షాలోము చుట్టూ ఉన్న ఆ నాయక గణానికి భయపడి మీరు పాపము చేయకూడంటే వెనక్కి తిరగొద్దు. డోంట్ గో బ్యాక్. భయపడవద్దు, వారికి భయపడవద్దు, పాపము చేయొద్దు. ఎఫెసీ పత్రికలో 4:26 పౌలు భక్తుడు మరి కోపపడుడు కానీ పాపము చేయకుడి అంటే. కోపపడుడు కానీ పాపము చేయకుడి. ఆ కోపం కూడా సాయంకాలానికి. కాబట్టి ఎవరి మీదైనా కోపపడవలసిన ఆవశ్యకత వస్తే కోపపడండి, కానీ అది పాపముగా మారకూడదు. అబ్షాలోము మీద వీరందరికీ కోపం ఉంది, ఎందుకంటే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. కానీ దాన్ని బట్టి వీరందరూ కూడా వెనక్కి మరలొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. విశ్వాసంలో స్థిరంగా ఉండండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఏర్పరిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరు భయము నుండి పాపము చేయకుడి అంటాడు. సో దేవుని చిత్తానుసారంగా నియమించబడ్డాను నేను. అలాగే దావీదు యొక్క కాన్షియస్లో చాలా స్పష్టమైన భావం అంటే ఆల్ దిస్ సఫరింగ్, ఈ శ్రమలు కానీ మరి బిడ్డల యొక్క తిరుగుబాటు కానీ ఇవన్నీ కూడా దేవుడు అనుమతించినవి. దేవుడు ఎందుకు అనుమతించాడంటే తాను చేసిన అపరాధాన్ని బట్టి. సో ఇవన్నీ నేను అనుభవించాలి, నేను భరించాలి. కానీ అల్టిమేట్లీ ఆ తదుపరి ఫలితము మన వైపే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ రిసీవింగ్ ద పనిష్మెంట్ రిలీజ్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. సో ఐ ఆమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్, బట్ దెర్ ఈస్ ఏ డే ఆఫ్ డెలివరెన్స్, రిలీజ్ ఉంటుంది. కాబట్టి ఈ లోపల మీరు భయపడి మరి పారిపోవద్దు. పాపము చేయదనగా పాపము చేయదంటే దేవుని దృష్టిలో పాపము చేయొద్దు. దేవుణ్ణి ఏర్పరచుకున్న వారిని మీరు వెంబడించారు. అతనికి భయపడి, అనగా మనుష్యునికి భయపడి, నరునికి భయపడి, ప్రజాప్రతినిధికి భయపడి మీరు దేవుని దృష్టిలో పాపం చేయొద్దు. నిలబడండి, స్థిరంగా నిలబడండి, ధైర్యంగా నిలబడండి అంటూ ఆ మాటతో హెచ్చరిక చేస్తూ, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అనగా భయము కలిగించే రీతిగా ఆ పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళేం అరణ్యాల్లోకి పారిపోయారు, రాజ్యంలో లేరు, కోటలో లేరు, శత్రువులు ఏ వైపు నుంచి వస్తారో తెలియదు, చుట్టుముట్టే అనుభవాలు ఉన్నాయి, భయము ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు భయపడొద్దు, పాపం చేయొద్దంటూ మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అసలు పడకలు లేవు వారికి కదండి. ఏ కొండ చాటునో, ఏ గుహల్లోనో, ఏ చెట్ల కిందనో వారు ఆశ్రయం పొందుతున్నారు. అటువంటి అనుభవాల మధ్య ఆయన ఏమంటే మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. వాక్యాన్ని అనగా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకొని నెమరు వేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనము కొన్నిసార్లు మన బిడ్డలకు నేర్పిస్తూ ఉంటాం. చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏసు రక్తమే జయము అనే ఆ మాటలు మా పేరెంట్స్ నేర్పించారు. అందరూ బయటికి వెళ్తే మేము చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి చేయడం పడగానే అరే ఆ బుడ్డి దీపం వెలిగించుకొని కూర్చోండి, భయం వేస్తే ఏసు రక్తమే జయమనుకోండి.
అలాగే సండే స్కూల్లో కొన్ని కీర్తనలు ఇప్పటికీ నాకు చాలాసార్లు రాత్రులు పడుకునే సమయంలో 91వ కీర్తన నెమరు వేసుకుంటూ పడుకునేవాడిని. నా పెళ్ళైన కొత్తలో కూడా అలవాటు నాకు ఉండింది. సో పడకకు వెళ్ళకముందు మహోన్నతం చాటు నివసించేవాడే, సర్వశక్తిని నిర్మించేవాడు, ఆయన నా ఆశ్రయము, నా కోట, నమ్ముకున్న నా సహాయకుడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది. సో భయం కలిగిన ఒక శబ్దం వచ్చినప్పటికీ ఆ కీర్తన చదవడం, ఆ కీర్తన ధ్యానం చేయడం. ఆలోచించండి, మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఏ శ్రమలో ఉన్నప్పటికీ కూడా, ఎవరి మాటలు లేకపోతే ఏ మనుషుల మాటలు కానీ, లేకపోతే ఆయా మాధ్యమాలు వినిపించే డైలాగ్స్ కానీ, ఇవేవి కూడా మనకు కంఫర్ట్ ఇవ్వవు. దేవుని వాక్యం నుంచి మాటలు మనం నెమరి వేసుకున్నప్పుడు, ఆయా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదివిన మాటలు అవి రికలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ వాక్యం ఇచ్చే ధైర్యం కానీ, చేయుత కానీ మరి ఏ మాటలు, ఎవరి మాటలు ఇవ్వవండి. దేవుని వాక్యములోంచి కొన్ని వాగ్దానాలు ఆయా సందర్భాల్లో మనం తిరిగి వాటిని రికలెక్ట్ చేసుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు అవి ఇచ్చే ధైర్యం కానీ, స్ఫూర్తి కానీ, కాన్ఫిడెన్స్ కానీ, విశ్వాసం కానీ ఎవరి మాటలు ఏ మాటలు ఇవ్వవు. సో దావీదు ఏం చెప్తుంటే, మనము తరవబడుతున్నాం, అరణ్యంలో ఉన్నాం, కానీ ఎటు నుంచి శత్రువులు వస్తారో తెలియదు, క్రూర మృగాలు వస్తాయేమో తెలియదు, కానీ మీరు నిద్రపోవాలంటే మనకు ఆ నమ్మకం, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అందుకని మనం చాలామంది తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటుంటారు. ఆ అలవాటు కొందరికి ఉంది. సో మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండండి. బీ సైలెంట్, బీ సైలెంట్, బీ కామ్. మీకు కష్టం కలిగిందా, శ్రమ కలిగిందా, భయం కలిగిందా, ఆందోళన కలిగిందా, జస్ట్ దేవుని వాక్యం చదివి సైలెంట్గా ఉండిపోండి. ఆ వాక్యం మీకు ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి అంటూ 5వ వచనంలో, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. నమ్మండి, ఆయన్ని నమ్ముకోండి. నీతియుక్తమైన బలులు అంటే ఆ హృదయమే, ఈనాటి కాలంలో హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి బలి అర్పణ అనగానే కేవలము ఆ పశువులను, జంతువులు మాత్రమే కాదు, మన హృదయాన్ని దేవునికి అర్పించి ఆ సమర్పణ ద్వారా దేవుని మీద ఆధారపడి నమ్మకముతో, విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నిశ్శబ్దంగా ఊరకుండండి. యు జస్ట్ సీ హౌ గాడ్ గివ్స్ అస్ ద విక్టరీ. ఆ ఎర్ర సముద్రము దగ్గర వెనక నుంచి ఫరో సైన్యం తరుగుతుంటే, ముందు సముద్రం ఉంది, వెనక సైన్యం ఉంది. వారందరూ కలిసి మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని కేకలు వేస్తుంటే, మోషే నోట నుండి వచ్చిన మాట ఒకసారి గమనించండి. నిర్గమ కాండం 14వ అధ్యాయంలో, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, నేడు చూచిన ఐగుప్తీయులను తిరిగి మీరు చూడరు అంటే. సైన్యము యుద్ధ రథాలతో, గుర్రాలతో వస్తూ ఉంటే గమ్మునుండండి అయ్యా, మీరు సైలెంట్గా ఉండండి అయ్యా, వాళ్ళెవరిని మళ్ళీ మీరు రేపు చూడరు. ధైర్యం, అది దేవుడిచ్చిన ధైర్యం. ఎందుకంటే అతడు దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, దేవుడి చేత దేవుని పనిలో కొనసాగుతున్నవాడు, దేవుడు చెప్పిన పని ప్రకారం ఆ ప్రజలు నడిపిస్తున్నవాడు. కాబట్టి దేవుని మీద అతనికి నమ్మకం ఏంటంటే, ఆ ప్రజలు కానీ, ముందున్న సముద్రం కానీ, వెనకున్న సైన్యం కానీ మమ్మల్ని ఏమీ చేయదు. వాటికన్నా గొప్ప దేవుడు మాకున్నాడు, వాటికన్నా గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. సో పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ దేవుని నీడలో, దేవుని వాగ్దానంలో మనం కొనసాగుతున్నాం. కాబట్టి జస్ట్ కీప్ సైలెంట్, ఉండగలమా? ఒకసారి ఆలోచించండి. ఉండాలి. అలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి హృదయంలో. సో భయము, ఆందోళన కలిగించే ఆ భావాలు లేకపోతే ఆ తలంపులు రాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నింపుతూ ఉండాలి. యు మస్ట్ ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
యు మస్ట్ ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీలో వాక్యాన్ని నింపుకో, ధ్యానం చేస్తుండు. ఆ వాక్యం మీద నీ ధ్యానం అంతా ఆ వాక్యం మీద ఉంచు. భయం అనేది, ఆందోళన అనేది, అభద్రత అనేది నీలోనికి రాకుండా నీలో వాక్యాన్ని నింపుకో. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుండు. అవిధేయులై భయం నుండి పాపం చేయొద్దు, వెనక్కి పారిపోవద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన తరపున దేవుడు యుద్ధం చేయవాడు కాబట్టి దేవుణ్ణి విడిచి వెళ్ళొద్దు. జస్ట్ స్టే అండ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీతియుక్తమైన బలులు అనగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నమ్ముకొని నిశ్శబ్దంగా ఉండు. దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతాన్ని కళ్ళారా చూడటానికి నిరీక్షించు. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ చక్కని మాటలు ప్రభా మీరు వినిపిస్తున్నారు. మా హృదయాలు సెదతీర్చబడుతున్నాయి, ధైర్యాన్ని స్ఫూర్తినిస్తున్నాయి. మా శ్రమ అనుభవాల్లో మాకు మీరు ఎంతటి ధైర్యాన్ని ఇస్తున్నారో ప్రభా మాటల్లో వర్ణించలేము. అటువంటి దేవుడు మాకు దేవుడుగా ఉన్నందుకు, అటువంటి వాక్యం మాకు అందుబాటులో ఉన్నందుకు, ఆ వాక్యం మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, ఆధ్యాత్మిక జీవిత అనుభవాలకు, సాక్ష్యాలకు, సాదృశ్యాలకు, అన్వయింపుకు సదా తోడైండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును.